జీ తెలుగు సీరియల్స్లో ఈ సండే గోల్ అయితే బాగా ఎక్కువైపోయింది. అసలు ఏం జరిగింది తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్ ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఒక్క కామెంట్ మాత్రం చేయండి. మీరు సండే కూడా సీరియల్స్ కావాలనుకుంటారా లేకపోతే వద్దనుకుంటారా? అసలు సండే సీరియల్సే వద్దు, సోమవారం నుంచి శనివారం వరకు ఏంటి చాలు, మాకు అదే చాలు అనుకుంటారా? లేకపోతే సండే కూడా టెలికాస్ట్ చేయాలనుకుంటారా అనేది కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే మీ పేరు చెప్పి నేను టీఆర్పీ రేటింగ్స్లో మీకు ఏమి ఆప్షన్ కావాలనుకుంటారు, సీరియల్ కావాలనుకుంటారో వద్దనుకుంటారో అనేది చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి స్పెషల్ కారణం ఏమంటే, యాక్చువల్గా మనకి సోమవారం నుంచి శనివారం వరకు వస్తే టీఆర్పీ రేటింగ్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. అదే సోమవారం నుంచి ఆదివారం వరకు వస్తే టీఆర్పీ రేటింగ్స్ తక్కువ అయితే అవుతా ఉన్నాయి. అలాగే 3 సీరియల్ అయితే లాంచ్ అయిన రోజు నుంచి, అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఈ వారం ఎపిసోడ్ వరకు ఎప్పుడు రానంత టీఆర్పీ అయితే వచ్చింది. ఆ టీఆర్పీ రేటింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 టీమ్స్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఒకటి వచ్చి జేమ్ సీరియల్, అలాగే చామంతి సీరియల్, అలాగే జగదాత్రి సీరియల్. జగదాత్రి దాదాపు 650+ ఎపిసోడ్లు అవుతా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. దానికి ఆపోజిట్లో గుండెండు గుడి గంటలు కూడా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసినా కానీ ఇక్కడ జగదాత్రి కూడా అంత టీఆర్పీ గెయిన్ చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. జగదాత్రిలో ఆ మీనానికి చుక్కలు చూపించి మీనానికి అసలు ఒక అమ్మవారు ఒక రాక్షసుతో ఆడుకుంటే ఎలా ఉంటుంది అనేసి మనకు చూపించారు. కాబట్టి జగదాత్రి ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ అయితే వచ్చింది. అలాగే చామంతి సీరియల్ బేసిక్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో పురాణాల్లో ఏం జరిగింది అంటే, పురాణాలు అంటే మనకు తెలియని బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్ ఉంటాయి కదా సీరియల్లో. ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్లో ఒక పాయింట్ వదిలేసి ఆ పాయింట్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో సీరియల్ ఎండింగ్లో టచ్ చేస్తారు కదా, మధ్యలో టచ్ చేస్తారు కదా, అలాంటి క్రూషియల్ పాయింట్ జరగడం వల్ల ఇప్పుడు చామంతి సీరియల్ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ అయితే వచ్చింది. అలాగే జయం సీరియల్లో ఒక పెళ్లి ఘట్టం అనేది ఒక మనిషి, ఒక ఉమెన్, ఒక మెన్ జీవితంలో ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ పెళ్లి, అలాగే రుద్రాకి అలాగే అక్కడ గంగాకి పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ కొంచెం జనాలకైతే కొంచెం మ్యానిపులేట్ అయితే అయింది, కొంచెం కంగారు పడ్డారు. ఆ కంగారు పడడం వల్ల కొంచెం టీఆర్పీ అయితే ఆశించినంత రాలేదు. యాక్చువల్గా అయితే నెంబర్ 1 ప్లేస్లో జయం సీరియల్ వస్తుంది అనుకున్నాం, కానీ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకోలేకపోయింది. మేఘ సందేశానికి నియర్ బై అయితే వచ్చింది. ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, రేపు మామన్ సినిమా అనేది ఒకటైతే వేస్తూ ఉంటారు. రేపు మామన్ సినిమా వేస్తూ ఉంటారు. రేపు మామన్ సినిమా వేస్తారు, 6 గంటలకు వేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఆపై వీక్ మళ్ళీ సీరియల్ అయితే వేస్తారు. మళ్ళీ ఆపై వీక్ అయిపోయిన తర్వాత ఆపై వీక్ మళ్ళీ కాంతారా వేస్తారు. ఇక్కడ మనకి ఏ సండే వస్తుందో తెలియదు, ఏ సండే రాదో తెలియదు. సీరియల్స్ ఒక కన్ఫ్యూజన్లో మనం కూడా ఉంటాం. ఎందుకంటే అక్కడ ప్రతిసారి మనం డిస్ప్లే బోర్డు చూడలేం కదా, వాళ్ళైతే డిస్ప్లే చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకైతే సీరియల్ పలానా రోజు వస్తాయి అని మాత్రం తెలుసు. ఇక్కడ మనము చాలా సీరియల్ అయితే శుక్రవారం వరకే ఆపేస్తూ ఉంటారు. శుక్రవారం ఆపేసినా కానీ మనం క్యూరియాసిటీ మనలో ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు సీరియల్ మంచి ట్విస్ట్ ఉంది, మంచి ఎపిసోడ్ రాబోతుంది, ఆ చూడాలనేసి ఒక ఆశ ఉంటుంది. ఆశతో అక్కడ మనం ఈరోజు శనివారం ఆన్ చేసాం అనుకో టీవీ, అక్కడ రాలేదంటే మనకి ఎంత డిసప్పాయింట్ అవుతుంది. అదే విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కాకుండా అన్ని సీరియల్ A to Z సీరియల్ మనకు సోమవారం నుంచి శనివారం వరకు పెట్టేస్తే బాగుంటుంది. 9:30 నుంచి మీరు ఏమైనా చేసుకోండి, 9:30 10 PM కూడా మీరు ఏమైనా చేసుకోండి. ఇక్కడ 9:30 వరకన్నా వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటారా కింద కామెంట్ చేయండి. సండే సీరియల్స్ కావాలనుకుంటారా? అసలు సండే సీరియల్స్ వద్దు, సోమవారం శనివారం వరకేసి సండే కంప్లీట్గా సినిమాలు వేయండి అనుకుంటారా? అది కామెంట్ చేయండి. నేను ఎందుకంటే నా సైడ్ నుంచి అయితే సండే అస్సలు వద్దబ్బా. ఎందుకంటే శనివారం వరకు చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది. ఈరోజు శనివారం, ఈరోజు ఆదివారం రాదు సీరియల్ అనేసి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా